హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే లంచ్ కాంబో చూద్దాము. అది సింపుల్గా రెండే ఐటెంలు చేసుకుందాం. హైదరాబాదీ స్టైల్ క్యాప్సికమ్ సాలెడ్, బగారా రైస్. ఎప్పుడు పప్పు, సాంబారు, కూరలు, పచ్చళ్ళు చేసుకుని బోర్ కొట్టినప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకుంటే వెరైటీగా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళి అది ఎలా చేయాలో ఏమేం కావాలో సింపుల్గా చూసేద్దాము. ముందుగా హైదరాబాదీ స్టైల్ క్యాప్సికమ్ సాలెడ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా క్యాప్సికమ్ని తరుక్కోవాలి. ఇది పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలు తరిగాను. చిన్న ఉంటే స్టఫ్ చేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికోసం మెయిన్గా కావాల్సింది నువ్వుల పొడి, పల్లీల పొడి. ఇవి రెండు కూడా వేరువేరుగా వేయించుకుని ఆరిన తర్వాత పొడి కొట్టుకోవాలి. నా దగ్గర రెడీగా ఉన్నాయి, అది పెట్టాను. అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా, నేను ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించాను. దానితో పాటుగా గసగసాలు, కొంచెం జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచీ కూడా వేయించాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లి చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా వేయించిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. వేడిగా చేస్తే ఇందులోంచి నూనె వచ్చి ముద్ద అయిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు తప్పించి మిగిలినవన్నీ కూడా కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందు కొబ్బరి ముక్కల్ని పొడిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పల్లీల పొడి, నువ్వుల పొడి వేసి రుబ్బుకోవాలి. నా దగ్గర పొడులు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నాను. లేదా వేయించిన పల్లీలు, నువ్వులు ఉంటే అన్నీ కలిపి ఒకసారి పొడిలాగా చేసుకోవచ్చు. ఇలాగ తగినన్ని నీళ్లు, అలాగే కొంచెం రుచికి సరిపడా చింతపండు నీళ్లు కూడా వేయాలి. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను. లేదా చింతపండు పిక్కైనా వేయచ్చు, నానబెట్టి నీళ్ళైనా పోయచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి వీలు వాళ్ళది. ఇలాగ వీడియోలో చూపించేట్టుగా మెత్తగా కొంచెం పలచగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో కూరకు సరిపడా కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలిపి కూరకి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గించడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఈ సాలను హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇదే పద్ధతిలో బజ్జీ మిరపకాయలతో కూడా చేస్తారు. ప్రతి హోటల్లోనూ బిర్యానీతో పాటు ఇది ఇస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలాక మూత తీసి చూస్తే చక్కగా నీరు ఊరి ముక్కలు కొంచెం మెత్తబడి ఉంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో, నీరు ఊరింది, ముక్కలు కూడా మెత్తబడ్డాయి. ఇలాగే మరో 2-3 నిమిషాలు నీరు ఎగిరే వరకు కలుపుతూ వేయించాలి. కొంచెం వేగింది అనుకున్నాక మనం తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలాగా మధ్యలో కలుపుకుంటూ ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ముక్క కొంచెం రంగు మారి మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా కారము, 1 చెంచాడు ధనియాల పొడి వేయాలి. కారము, ధనియాల పొడి వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించాలి. ఇలా కలపకుండా మూత పెట్టి మగ్గించడం వల్ల పచ్చి వాసన పోతుంది కారానికి, ధనియాల పొడికి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు కలపాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఇలా కలుపుతూ కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత, అంటే 50% ముక్క మెత్తబడిన తర్వాత చెక్ చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న ముద్దంతా వేయాలి. ఈ ముద్ద వేసిన తర్వాత ఆ మిక్సీ జార్లోని కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా పోయాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి పైకి కిందికి అంతా కలిసేలాగా కలపాలి. ఇప్పటికీ గ్రేవీ కొంచెం చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసి, అంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోసి కలుపుతూ మధ్యలో మూత తీసి కలుపుతూ ముక్క పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇది సాలన్ కాబట్టి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. కాదు చిక్కగా ఉండాలి కూర అనుకుంటే నీళ్ళు తగ్గించి పోసుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేశాను. ఇలా మసాలా వేసిన తర్వాత ఒకసారి కలపాలి. వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉడికింది అనుకుంటే స్టవ్ కట్టేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసామంటే ఆ మసాలా ఫ్లేవర్ కూరకి బాగా పడుతుంది. 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి క్యాప్సికమ్ సాలన్ రెడీ. ఇప్పుడు హైదరాబాదీ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ బగారా రైస్ తోటి బగారా బైంగన్ కానీ, మనం ఇప్పుడు చేసుకున్న క్యాప్సికమ్ సాలన్ కానీ,
లేదా మిర్చి కసాలన్, ఈ 3 బెస్ట్ కాంబినేషను. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం మనకి కావాల్సినంత బాస్మతి రైస్ తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాలి. నేను ఇక్కడ ఈ కప్పుతోటి 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఇంకా ఈ రైస్కి కావాల్సిన మిగిలిన సామాన్లు: గరం మసాలా, దానికోసము జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, ఏలక్కాయ, బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయని, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ఈ రైస్ ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను. అందులో కొంచెం నూనె వేసి సాటే మోడ్లో పెట్టి ఆన్ చేసుకోవాలి. లేదంటే కుక్కర్లో ఇదే ప్రాసెస్, కుక్కర్లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న గరం మసాలా వేసి వేయించాలి. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. వేసిన తర్వాత కలుపుతూ కమ్మని వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇది ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్ పెట్టుకోవడానికి ఉండదు. అదే కుక్కర్లో అయితే స్టవ్ మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పద్ధతిలో బగారా రైస్ చేస్తారో తెలియచేయండి. అంతేకాకుండా వేరే రెసిపీస్ ఏమన్నా ఉంటే కూడా చెప్పండి, నేను ఒకసారి ట్రై చేస్తాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా రుచి కోసం నెయ్యి వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేయాలి. బియ్యం వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బియ్యం బాగా కలిసేలాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం సాటే మోడ్లో పెట్టుకున్నాం కదా, అది ఇంకా ఒకవేళ టైం ఉంటే సాటే మోడ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత బియ్యానికి సరిపడా నీళ్లు పోయాలి. మనం ఇక్కడ వాడింది బాస్మతి రైస్ కదా, పొడి పొడిగా కావాలంటే 1 కప్పు బియ్యానికి 1.5 నీళ్లు పోయాలి. లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే 2 కప్పులు నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత మొత్తం నీళ్ళల్లో బియ్యం కలిసేలాగా బాగా కలపాలి. అలాగే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి, సరిపోయిందా లేదా అన్నది. సరిపోయింది అన్నీ చూసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 నిమిషాలు ప్రెషర్ కుక్ మోడ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా అదంతటా అదే ఆగిపోతుంది. అదే కుక్కర్లో అయితే 1 విజిల్ రానిచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ పాటు ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుందని చెప్పాను కదా, ఆగిపోయి కూడా హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూస్తుంటే నేను నోరు ఊరుతోంది కదా, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి పైకి కిందకి కలిగి పెట్టాలి. అంతేనండి, వేడివేడిగా మనం ఇందాక చేసుకున్న క్యాప్సికమ్ సాలన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా?